ఈ లోకమంతా ముసుగు వేసుకున్న మనుషులే. పైకి మనకు కనిపించే ముఖం వేరు, లోపల అసలు ముఖం వేరు. ముసుగులు వేసుకున్న ముఖాలతోనే జనాలు సమాజంలో తిరుగుతున్నారు. కాకపోతే అందులో కొందరు మంచివారు, ఇంకొందరు చెడు పనులు చేసేవారు. మరి ఇంకో రకం వారు కూడా ఉన్నారు. వారిని మంచివారు అని అనలేం, అలాగని చెడ్డ పనులు చేసిన వారు కాదు. కానీ డబ్బు మాత్రం బాగానే కూడబెట్టారు. ముసుగు ప్రపంచంలో ధనికులుగా, బయటి ప్రపంచానికి యాచకులుగా ఉన్నవారు తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో తమ ముసుగును తీసేసి అసలు స్వరూపం బయటపెట్టుకున్నారు. వాళ్ళే బిచ్చగాళ్ళుగా ఉన్న ధనికులు. వారు నిజంగా బిచ్చగాళ్ళే. నిత్యం బిచ్చమెత్తుకోవడమే వారి పని. అలా యాచకం చేసి డబ్బు కూడబెట్టుకున్నారు. అది కాస్త భారీ మొత్తమే అయింది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన నోట్ల రద్దు నిర్ణయంతో వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఇన్నేళ్లు డబ్బు దాచుకోవడమే వారు చేశారు. కానీ దాన్ని ఎలా బ్యాంకులో వేసుకోవాలో వారికి తెలియదు. అది మధ్యప్రదేశ్లోని దేవాస్ ప్రాంతం. అక్కడ ఓ అంధుడైన బిచ్చగాడు తాను ఎంతో కాలంగా బిచ్చమెత్తుకొని సంపాదించిన 98,000ను తెలిసిన వారి వద్ద దాచుకున్నారు. నోట్ల రద్దుతో వారు కాస్త ఆ డబ్బును తిరిగి బిచ్చగాడికి తిరిగిచ్చేశారు. దీంతో ఆ డబ్బును ఏం చేయాలో తెలియక సదరు బిచ్చగాడు ఆ ఊరి సర్పంచ్ వద్దకు వెళ్ళాడు. అతను ఆ బిచ్చగాడి సమస్యను తీర్చే పనిలో పడ్డాడు. అతనికి ఎలాంటి ఐడి ప్రూఫ్ లేదు, బ్యాంక్ అకౌంట్ అంతకన్నా లేదు. మరి ఆ సర్పంచ్ ఏం చేస్తాడో చూడాలి. గ్వాలియర్లో ఓ మహిళ కూడా అలాగే 60 లక్షలను దాచిపెట్టిందట. ఇప్పుడు ఆమె పరిస్థితిని అక్కడి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలోని శివపూర్ ఏరియాలో ఉండే మరో వ్యక్తి వద్ద కూడా పెద్ద గోనె సంచిలో 500,000 నోట్ల కట్టలను బయటపడ్డాయి. పూణేలో చెత్తకుండిలో పడి ఉన్న 1,50,000ను ఓ మహిళ, మరో వ్యక్తి పంచుకున్నారు. అయితే ఆ డబ్బు ఎలా వచ్చిందనేది మాత్రం తెలియలేదు. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారందరూ తమ వద్ద ఉన్న డబ్బును ఎలా మార్పిడి చేసుకుంటారో, ఎందులో డిపాజిట్ చేసుకుంటారో వేచి చూడాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.